నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 53వ వార్డు గ్రీన్ గార్డెన్స్, హుసేన్ నగర్ తదితర ప్రాంతాల్లో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం. విస్తృతంగా ఎన్నికల ప్రచారం. కేకే రాజు గారికి అడుగడుగున ఆత్మీయ స్వాగతం. ఉత్తర నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 53వ వార్డు గ్రీన్ గార్డెన్స్, హుస్సేన్ నగర్ తదితర ప్రాంతాల్లో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో ఆయా ప్రాంతానికి చెందిన పలువురు కేకే రాజు గారి సమక్షంలో పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కేకే రాజు గారు మాట్లాడుతూ సంక్షేమ వారధిగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు. ఆయనపై గౌరవంతో ప్రతి వార్డులో తమకు విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు. సంక్షేమాన్ని ఆదరిస్తూ ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. తొలి ఫారంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. నిత్యం జనాల్లోనే వారిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు. తనతో సహా 20 మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫారాలను పవన్ ఇచ్చారు. పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, సోదరీమణులందరికీ, మీడియా పెద్దలకి, రాష్ట్ర దేశ కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని చూస్తున్న మీడియా హౌసెస్కి, మీడియా ప్రతినిధులందరికీ, సోషల్ మీడియా ఛానల్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం. ఎస్సీ ఎస్టీ కోర్టులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని విదేశం ఐక్య వేదిక రాష్ట్ర కౌన్సిల్ కన్వీనర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. పోటీకి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్. ఎస్సీ ఎస్టీ కోర్టులో శిక్ష పడిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని విదేశం ఐక్య వేదిక రాష్ట్ర కౌన్సిల్ కన్వీనర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. బుధవారం రేసపువానిపాలెం అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడారు. త్రిమూర్తులకు టికెట్ ఇచ్చిన జగన్ పట్ల కూడా దళితులు అనుకూలంగా లేరన్నారు. వెంటనే ఆయన దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పారు. విదేశం నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం శిక్షాకాలం. శిక్షకు సంబంధించి నేను మీతో పంచుకున్నాం. కోర్టు అయితే 4 సెక్షన్లు 5 సెక్షన్ల ప్రకారం నేర నిర్ధారణ జరిగిందని చెప్పి నిర్ధారించింది. అందులో ఐపీసీ 3, ఎస్సీ ఎస్టీ 2. ఐపీసీ 3లో ఒక్కొక్క సెక్షన్కి 6 నెలలు, ఎస్సీ ఎస్టీ కేసులు 2లో ఒక్కొక్క సెక్షన్కి 18 నెలలు. అనేక కోర్టులు అనేక తీర్పులు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఎక్కడైనా తీవ్రమైనటువంటి నేరం జరిగితే ఒక అమ్మాయిని మానభంగం చేసి హత్య చేస్తే మానభంగం శిక్ష, హత్య శిక్ష 2 విడదీసి 2 శిక్షలు ఏకకాలంలో కాకుండా ఇదొక 7 ఏళ్ళు, అదొక 7 ఏళ్ళు, లేదా ఇది 10 ఏళ్ళు, అదొక 10 ఏళ్ళు, ఈ రకంగా 20 ఏళ్ళు శిక్ష అని చెప్పి ఇటువంటి తీవ్ర నేరాలకి కోర్టులు ప్రకటించడం మనం చూసాం చరిత్ర. కానీ నిన్న ఈ కోర్టు వారు అన్ని ఏకకాలంలో శిక్ష అని చెప్పడంని ఆ తీర్పు దళిత సంఘాలని, బాధితులని నిరాశకు గురి చేసింది, నిస్పృహకు గురి చేసింది. ఇదే సందర్భంలో బాధితుడికి కాకుండా నిందితుడికే ఉపశమనం కలిగిందని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు ఏదైతే అతనికి శిక్ష పడాలని మేము పోరాటం చేశామో నేర తీవ్రతకు తగినటువంటి శిక్ష పడలేదు కాబట్టి ఈ శిక్షా కాలాన్ని ఏకకాలంగా కాకుండా 18 నెలలు కనీసం 3 సంవత్సరాలకి పరిమితి చేయాలని, దీనికోసం తీర్పుని పునఃసమీక్షించి అతని శిక్షను పెంచాలని ఉన్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేయాలని చెప్పి మా కమిటీ మరియు గతం నుండి మాకు హైకోర్టు స్థాయిలో మాకు ఈ కేసులో ఉన్నటువంటి న్యాయవాదులు మేమందరం అభిప్రాయపడింది. మేము హైకోర్టుకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ తీర్పు మాకు సమ్మతంగా లేదు, సంతృప్తికరంగా లేదు, నేర తీవ్రతకు తగిన విధంగా లేదు, ఏకకాలంలో శిక్ష మాకు నచ్చలేదు. ఈ 2 శిక్షలు 18 నెలలైనా కనీసం సాగాలి. ఒకటి. రెండవ విషయం, ఈ కేసు విషయంలో ఆయన నిన్న ఒక మాట మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళి ఆయన ఊరెళ్ళి దళితుల మద్దతు నాకున్నంత కాలం కటకటాలేమి నన్ను ఎవడో ఏమీ చేయలేడని. ఇది కటకటాలు అంటే తీర్పును ఆయన అపహరణ చేశాడు. నేను ఏమైనా చేయగలను, దళితులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి ఆ ప్రభుత్వం అండతో ఈ జైళ్ళు, కోర్టులు నన్నేమీ చేయలేవు అనే విధంగా కోర్టుని అపహాస్యం చేశాడు. మేము ఒకటి ప్రకటించదలుచుకున్నాం. ఆయనకి దళితులు ఎవరు అనుకూలంగా లేరు. ఆయనకే కాదు, ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా దళితులు అనుకూలంగా లేరు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి
జగన్ తో పాటు నారాయణ స్వామికి ఓట్లేసి గెలిపించారు. ఆయన డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మినిస్టర్ అంట కదా. అంటే ఏమిటో తెలుసా? లిక్కర్ బాటిల్ మంత్రి. లిక్కర్ షాపుల్లో బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మోడల్ అన్ని ఈయనవే అంట. బాగా సంపాదించారు అని ఆమె అన్నారు. అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓటు వేయండి. మీ ఓటు మీ ఆయుధం. మీ ఓటు మీ ఆయుధం. మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు. మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. ఓటు అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. ఒక్కసారి ఓటేస్తే మళ్ళీ చూడటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రారు, మళ్ళీ చూడటానికి వైసీపీ పార్టీ వాళ్ళు రారు. 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చేతనైందా వీళ్ళకు పరిపాలన? చేతనైందా వీళ్ళ పరిపాలన? దంబాలపల్లి నియోజకవర్గం ఏదైనా అభివృద్ధి చెందిందా? 10 ఏళ్లలో ఒక్క అడుగైనా ముందుకు వేసిందా? బిడ్డల జీవితాలు బాగుపడ్డాయా? ఇల్లులు వచ్చాయా? వ్యవసాయం పండుగ అయిందా? మరి ఏం ఉద్ధరించినట్టు? కనీసం హంద్రీనివా ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టు పనులు ఎంత శాతం? 90% పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆయన బ్రతికుంటే ఎప్పుడో అయిపోయేది. 90% పనులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే కనీసం ఆ మిగిలిన 10% పనులు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి చేయడం చేతనైందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చేయడం చేతనైందా? ఎందుకు చేత కాలేదు? కేవలం 10% పనులే కదా, కనీసం అదైనా చేయడం పూర్తిగా చేత కాలేదు అంటే ఇక మీరు వీళ్ళ నాయకులు వీళ్ళకి ఇవ్వాల్సిన అధికారం 10 సంవత్సరాలైంది అన్నా. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మనకు ప్రత్యేక హోదా వస్తే ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారు, ఇంతమంది యువకులున్నారు. ఎంతమంది వీళ్ళందరూ అందరూ యువకులే కనిపిస్తున్నారు నా కంటికైతే. ఇంతమంది యువకులు ఉన్నారే, ఆలోచన చేయండి. పెద్దవాళ్ళు మీ బిడ్డల కోసం ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల క్రితం రావాల్సింది. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి గనక వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. ఎంత అభివృద్ధి జరుగును, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును. కానీ 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఒక్కరైనా ఈ 10 సంవత్సరాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం కొట్లాడారా? మన బిడ్డల భవిష్యత్తు కోసం కొట్లాడారా? ఆఖరికి 10 సంవత్సరాలు అయిపోయినాక తిరిగి చూస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఊసే లేదు. ప్రత్యేక హోదా అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది. కారణం, ఒక పక్క ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి కొట్లాడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి కొట్లాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి బీజేపీ పార్టీతో దోస్తీ కావాలి. బీజేపీ పార్టీ ఏమో 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. అయినా కూడా చంద్రబాబు గారికి బీజేపీతో పొత్తు, జగనన్న గారు బీజేపీకి తొత్తు. ఏం చేశారు? 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి మన రాష్ట్రం కూడా పక్కన తెలంగాణ లాగా, లేకపోతే కర్ణాటక లాగా, లేకపోతే తమిళనాడు లాగా ఎప్పుడో అభివృద్ధి చెందేది. కనీసం రాజధాని ఉందా? రాజధాని కట్టాడా చంద్రబాబు గారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా రాజధాని? 3 రాజధానులు అన్నాడే, కనీసం ఒక్కటైనా కట్ట చేతనైందా? వీళ్ళ నాయకులు వీళ్ళ ఓట్లేసి గెలిపిస్తే గులకరాయి డ్రామాలో టీడీపీ నేతల్ని ఇరికించే కుట్ర వైసీపీ పార్టీ చేస్తుందని టీడీపీ నాయకులు ఆరోపించారు.
టీడీపీ నేత పట్టాభిషేకం మీడియాతో మాట్లాడుతూ జగన్ దాడి కేసులో టీడీపీ నాయకులు ఇరికించే ప్రయత్నం దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్ళటం, అదేవిధంగా దీనిపైన నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే మరి ఈ గులకరాయి డ్రామాకి సంబంధించినటువంటి ఈ డ్రామా వెనకుండి నడిపించినటువంటి పాత్రధారులందరూ కూడా బయటపడతారని లేఖ రాయటం, ఎలక్షన్ కమిషన్ కోరటం చాలా క్లియర్గా ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఆర్డర్ అన్ ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ దిస్ కేస్ by Central Bureau of Investigation, as the local police have been marked for their partiality towards the ruling party, for which act of kind we shall be ever grateful to you. అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా పూర్తిగా మరి కొంతమంది ఉన్నతాధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కాదనుకోండి, కొంతమంది జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి కాంతిరాణా టాటా కానీ, డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కానీ వీరందరూ కూడా పూర్తిగా అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. కాబట్టి వాళ్ళ సారథ్యంలో జరిగేటటువంటి ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి శాంక్టిటీ ఉండదు, దానికి ఎటువంటి విశ్వసనీయత ఉండదు. ఖచ్చితంగా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన హత్యాయత్నం అని చెప్తున్నారు కదా, మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరండాయా? గతంలో మీ చిన్నాన్న గొడ్డలిపోటు సమయంలో ఆ రోజున ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి నాకు సిబిఐ కావాలి, నాకు సిబిఐ కావాలి అని ఎగిరెగిరి గంతులేశాడు కదా. ఏమయ్యా జగన్ రెడ్డి, నీపైన హత్యాయత్నం జరిగిందని చెప్తా ఉన్నావు కదయా, వెయ్యి అడుగు సిబిఐ ఎంక్వైరీని అడుగు. ఇవాళ నీతో పాటు మేము కూడా కలిసి సిబిఐ ఎంక్వైరీ కావాలని మేమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇద్దరం కలిసి అడుగుదాం సిబిఐ ఎంక్వైరీ. నీకు దమ్ముందా? నీకు ఆ ధైర్యం ఉండదయ్యా, ఎందుకంటే ఇది ఒక డ్రామా కాబట్టి. నీ చేతిలో తోలుబొమ్మలా మారినటువంటి కొంతమంది అధికారులు వాళ్ళ చేత ఈ డ్రామా ఆడించి ఇప్పుడు ఏదో ఒక రకంగా సానుభూతితో పక్కన పొందుతూ బోండా ఉమా గారు లాంటి నాయకుల్ని ఇరికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నావు. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగే దమ్ము సాహసం మీకెక్కడుందయా? ఇవాళ అందుకునే ఎన్నికల కమిషన్ని ఇవాళ ఏ రోజు కూడా ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి, ఇటువంటి హింసాత్మక కార్యక్రమాలకి ఏ రోజు పాల్పడినటువంటి తెలుగుదేశం పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి తెలుగుదేశం పార్టీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా అటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం, జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి. మా పార్టీ పెద్దలందరూ కూడా ఈ వ్యవహారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు. మళ్ళీ మీడియా ముఖంగా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ ముఖేష్ కుమార్ మీనా గారిని, జరుగుతున్నటువంటి కుట్రని గమనించి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఏ రకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని ఏ రకంగా హింసిస్తూ ఉన్నారో ఇవన్నీ గమనించి ఎన్నికల కమిషన్ తరఫున మీరు ఒక నిర్ణయం తీసుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించినట్లయితే ఈ గులకరాయి డ్రామా వెనుకున్నటువంటి పాత్రధారులందరూ కూడా బయటకు వస్తారు, బయటపడతారు. అప్పుడు ప్రజలందరికీ ఇంకా చాలా స్పష్టంగా అసలు డ్రామా అంతా కూడా అర్థమవుతుందని చెప్పి మరొకసారి ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా బోండా ఉమా గారిని టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి కుట్రని దయచేసి మీరు గమనించండి. నిప్పు లాంటి వ్యక్తి బోండా ఉమా గారు ఏ రోజు కూడా భయపడకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. ప్రభుత్వంలో వైసీపీ ప్రైవేటు టీమే సలహాదారులు వ్యవహరిస్తున్నారు అని టీడీపీ నేత నీలయ్య పాలెం విజయ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్కృతిని ఖచ్చితంగా ఆపేయాలి. ఈ యొక్క సలహాదారులు కూడా పత్రికా సమావేశాలు పెట్టడం కానీ, ఈ ప్రతిపక్ష నేతను తిట్టడం కానీ చేయకూడదు. వాళ్ళు కూడా ఎన్నికల నియమావళి కిందకే వస్తారు అంటూ చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. సరే, ఎందుకు ఇంత లెవెల్లో వీళ్ళ మీద వచ్చింది? వాట్ ఈస్ పీపుల్ హావ్ డన్ ఓవర్ ది ఇయర్స్? 5 yearsగా వీళ్ళు ఏం చేశారు? అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో 2019 మే 31న జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 8 అనుకుంటాను వాళ్ళ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 8 క్యాబినెట్, 31 ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 6 నెలల్లో 37 మంది సలహాదారులను నియమించుకున్నారు. దీంట్లో భీమభాగం మెజారిటీ వాళ్ళు క్యాబినెట్ స్టేటస్ కలవాళ్ళే.
37 మంది సలహాదారులు. మంత్రులే 29 మంది ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే మనకుండే 175లో 15% కాబట్టి 29 ఆడకూడదు. కానీ 6 నెలల్లోనే సలహాదారులు 37 మందికి వెళ్ళిపోయారు. మొత్తం ఆ 6 నెలల తర్వాత 4 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో మనకున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసుకున్న సలహాదారులు మొత్తం 55 మంది. దానిలో కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకేదో ఉద్యోగాలు చూసుకున్నారు, ఇంకెక్కడ చూస్తున్నారు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే 40 మంది ఉన్నారమ్మా. 40 to 45 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఈ 40 నుంచి అంటే ఎందుకు కరెక్ట్గా చెప్పలేకపోతాం అంటే మనకు కూడా ఇంతవరకు జీవోలు లేవు కదా, కొన్ని జీవోలు మన దగ్గర వచ్చినాయి. సో 40 మంది అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే జీవోలు తాళం వేసి పెట్టుకున్నారు కదా. క్యాబినెట్లో ఉన్న 20 మందికి ఎట్లా క్యాబినెట్ స్టేటస్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మంత్రులు కాబట్టి. కానీ మంత్రులతో పాటుగా అడ్డదారిన వచ్చిన ఈ సలహాదారులకు కూడా చాలామందికి ఈ ఇప్పుడు ఉన్న 40 మందిలో దాదాపు 31 మంది, టోటల్ 55 మందిలో 45 మందికి క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. అంటే మంత్రులతో సమానంగా వాళ్ళు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకో మాట చెప్పాలంటే మంత్రుల కంటే ఎక్కువ అధికారాలను చెలాయించిన వాళ్ళు. అంటే 29 మంది మంత్రులు, ఇప్పుడున్న వాళ్ళు ఇంతకుముందు క్యాబినెట్ స్టేటస్ తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మొత్తం కలిస్తే 40 మంది క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. అంటే 69 మందికి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ స్టేటస్, మంత్రి తత్సమాన హోదా ఉండే వ్యక్తులు ఉన్నారు. అంటే మనందరం చెప్పుకుంటూ ఉంటాం 1980 ఆ ప్రాంతాల్లో అంట అంజయ్య అని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి 294 మంది శాసనసభ్యులకు గాను 64 మందికో మంత్రి పదవులు ఇచ్చారంట. అంటే జంబో మంత్రివర్గం అంటూ అప్పుడు చెప్పుకునే వాళ్ళంట. మేమంతా అప్పుడు చిన్నపిల్లకాలం. సో అప్పుడు చదువుతూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి జంబో మంత్రివర్గం అంజయ్య గారిని కూడా దాటిపోయింది. ఆయన 62, 64 అని చెప్తుంటారు. ఇక్కడ క్యాబినెట్ స్టేటస్ కల వాళ్ళు 69 మంది. సో 175కే 69 క్యాబినెట్ స్టేటస్. పాపం ఆయనకు తెలియదు. 294కి 64 కావాలి ఇచ్చుకున్నాడు ఆయన. 175 మంది శాసనసభ్యులకి 29 మంత్రి పదవులు అంతకంటే దాటకూడదు కాబట్టి లేకపోతే ఇచ్చేసిన వాళ్ళు, అంతకంటే దాటుకొని రూల్ ఉంది కాబట్టి ఇప్పుడు. ప్లస్ వీళ్ళు కాకుండా అడ్డగోలుగా అడ్డదారిన తెచ్చిన వాళ్ళు ఇంకొక 45 మంది, మొత్తం 55 మంది తెచ్చారు, 9 మంది వెళ్ళిపోయారు. సో 69 మందికి క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారు. సరే, ఆయన ఇష్టం, ఆయన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు, సో ఆయన తెచ్చుకున్నాడు అని అనుకుంటే అసలు ప్రభుత్వం నడిపింది ఎవరు? వీళ్ళేనా? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని నడిపింది సలహాదారులే. మంత్రులందరూ నామకే వాస్తే ఉన్నారు. కేవలం దిష్టి బొమ్మలు అన్న పదాన్ని వాడిన కానీ అది తప్పు. వాళ్ళు మంత్రులు, వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళు కేవలం ఒక బుట్ట బొమ్మలు మారి, మనం బొమ్మల కొలువులో పెట్టే బుట్ట బొమ్మ మారి గమ్మన కూర్చోంటే చక్రాలు 4-5, 2 చేతులతో, 2 కాళ్ళతో, చెవులతో, ముక్కుతో ఎక్కడ వీలైతే అదంతా చక్రాలు తిప్పింది మాత్రం సలహాదారులే. ఈ 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో వైసీపీ సాక్షి ప్రైవేట్ టీం ఈ యొక్క సలహాదారుల మొత్తం సమూహాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ అ వైసీపీ ప్రైవేట్ టీం. ఈ వైసీపీ ప్రైవేట్ టీంలో ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదటి బ్యాచ్లో వచ్చిన వాళ్ళందరూ సాక్షిలో పనిచేసిన వాళ్ళే, పనిచేస్తున్న వాళ్ళే, సాక్షిలో వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళే. జూన్ 8 క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయగానే క్యాబినెట్ మంత్రులు కాకుండా 6 మంది సలహాదారులను అదే నెలలో నియమించుకున్నారు. ఇంకా చెప్పాలంటే క్యాబినెట్ కూడా ఫామ్ చేయకుండా, అంటే 31వ తేదీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే వారం రోజులు 8 డేస్ తర్వాత జూన్ 8, 2019 క్యాబినెట్ ఫామ్ అయితే ఈ మధ్యలో మే 31 నుంచి జూన్ 8 దాకా ఈ మధ్యలో 2 సలహాదారులు మొట్టమొదట పెట్టేసుకున్నారు. ఫస్ట్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే క్యాబినెట్ కంటే ముందు సలహాదారుగా వచ్చారు ఆయన, అందుకే ఆయన మెయిన్ సలహాదారు అనమాట. ఆ తర్వాత వచ్చింది జీవీడి కృష్ణమోహన్ గారు. 2 సాక్షిలో ఉన్న వాళ్ళే. జీవీడి కృష్ణమోహన్ గారు